ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరుకానుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కాలంలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్న అక్కడి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి వారికి చెప్పులు పంపిణీ చేయాలని నిర్ణయించి దాన్ని అమలు చేశారు. ఇటీవలే అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెద్దపాడు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిమోట్ ఏరియాలో ఉన్న గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనతో నడిచిన కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించిన పవన్ స్పందించారు. ఈ నెల 7న ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో పాంగిమిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఆమె చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించి వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్తో పాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. తమ కష్టం తెలుసుకొని చొరవ తీసుకొని చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు. నా పేరు పాంగీంద్ర, ఊరి పేరు పెద్దపాడు, పంచేది పోతాయి, మండలము డుమ్రిగూడ. అన్నీ మా సీఎం గారు వచ్చి మాకి అన్నికి బాగా చేశారు. ఇంత రాయిలు రప్పలు నడివి వచ్చారు అని చెప్పులు కూడా ఇచ్చారు. మాకి కోరిక అన్నీ మాకు తీర్చారు. నేను ఇప్పుడే పబ్లిక్ రాసానండి. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ అధికారి కూడా ఇప్పటివరకు తీర్చలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను 12 సమస్యలు కూడా తీరుస్తానని మా ఊరికే వచ్చి చెప్పారు. ఇప్పటిదాకా అధికారి కూడా రాలేదు. ఇంత సమస్యలు మేము ఉన్నాం. అసలు రోడ్ లేదు, ఏం లేదు, నడుచుకుంటూ కష్టపడి డుమ్మిరి కూడా వెళ్ళేవాళ్ళం. ఇలాంటి సమస్యలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే స్వయంగా వచ్చి మీ 12 సమస్యలు కూడా తీరుస్తానని చెప్పారు. నా పేరు శిరీష, మాది పెద్దపాడు గ్రామము. మా ఊరికి సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు చెప్పులు లేనందున చెప్పులు మాకు ఇచ్చారు. మాకు ఏంటి సమస్య మా ఊరికి ఉంది అది మొత్తం నేను ఇస్తానని మాట ఇచ్చారు సారు. రోడ్డు సెక్షన్ ఇచ్చారు, బ్రిడ్జి కూడా ఇస్తానన్నారు, సీసీ రోడ్లు లేవు అన్నారు, అవి కూడా ఇస్తామని మాట ఇచ్చారు సార్. మా ఊరికి మరి ఇంత పేదరికంగా మేము ఉన్నాము, మా ఊరికి మరి గుర్తించాడు, చాలా సంతోషం సార్. ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంటున్నాం సార్. నా పేరు ఎడబై రామనాయుడు, గ్రామానికి వార్డు సభ్యుడను. మా ఊరు పెద్దపాడు గ్రామము. మొన్న మన డిప్యూటీ సీఎం గారు సోమవారం 7వ తారీఖున మా ఊరికి పర్యటనకు వచ్చారు. ప్రతి ఒక్క సమస్యలు మేము తెలియజేసాము. ఆ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే పరిష్కరిస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నాం. అలాగే మేము పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చినప్పుడు గ్రామస్తులు అలాగే ప్రజలు కూడా చెప్పులు లేకుండా ఉన్నారని చెప్పి చెప్పులు పంపిణీ కూడా చేశారు. అలాగే 300-400 పైబడి గ్రామస్తులు అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పులు పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. అందుకే డిప్యూటీ సీఎం గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 7వ తారీఖున మా గ్రామానికి వచ్చారు సార్. మా ఆదివాసీ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలామంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవో అవన్నీ కూడా 6 నెలల్లో మీకు ఇస్తానని సార్ మాకు మాట ఇచ్చున్నారు సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆదివాసీలందరూ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం సార్. సార్కి మేము ఎప్పటికీ మేము మర్చిపోం సార్. సారు చేసిన మేలులు మా గ్రామానికి వచ్చి మా గ్రామానికి ఏదైతే కొరత ఉందో అవన్నీ 6 నెలలు ఇస్తామన్నారు సార్. పేరు ఆసు సార్, మాది పెద్దపాడు గ్రామం సార్. మనకు పవన్ కళ్యాణ్ గారు
వచ్చి పోయిన వారం 7వ తారీఖున వచ్చేసి మనకు కొన్ని హామీలు ఇచ్చాడు సార్. ఆ హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పాడు. దాన్ని బట్టే మనకు నిన్నే సార్ మనకు చెప్పాల్సి వచ్చాయి. ఆ చెప్పాల్సి రావడంతో గ్రామస్తులు మేమంతా కూడా సార్ని రాబోయే ఎలక్షన్లో కూడా సార్ని ఏజెన్సీ అంతా సార్ని గెలిపిద్దామనేసి మేము అనుకుంటున్నాం సార్. ఈ గ్రామం ఉన్నంత వరకు మేము సార్నే మేము గెలిపించుకుందామనేసి గ్రామస్తులంతా కూడా మేము అనుకుని ఉన్నాం సార్. ఎందుకంటే మనకు రోడ్డు లేక బ్రిడ్జి లేక కొన్ని రోజుల్లో మనకు నెక్స్ట్ నెల నుంచి వర్షం వస్తుంది. వర్షం వస్తే మేము బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉంటుంటాం సార్. 2-3 నెలల వరకు బయటకు మేము వెళ్ళాం సార్ గడ్డి వస్తే. దానికి మనకు గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు సార్ మనకు గుర్తించారు. మేము సార్కి ఇప్పుడు ఊరు ఉన్నంత వరకు కూడా అతనికి మేము రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో డెవలప్ అవుతారనేసి ఊరంతా మేము ఎంతో ఉసరుతూ ఉన్నాం సార్. నిన్నే చెప్పులు పంపడాయి సార్. దాన్ని చూసి ఆడమగ మేము ఎంతో సంతోషిస్తున్నాం.